కీర్తన ధ్యానంలో రేమ ఒక మాట చెప్పింది. చేతులెత్తి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన చేతులెత్తి ప్రార్థించడానికి అవి రెండు రకాలైన సాదృశ్యాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా వల్ల కాదు, నేను మన సొంత శక్తి చేత సొంత ఆలోచన చేత నేను చేయలేను, నన్ను ఎత్తుకో ప్రభువా అన్నట్టుగా ఉంటుంది. మన పిల్లలు మనల్ని ఎత్తుకోమన్నప్పుడు ఏం చేస్తాం? ఏడుస్తున్నప్పుడు నా వల్ల కావట్లేదు. ఆ పిల్లలు కూడా చేతులు ఇచ్చినప్పుడు మెల్లగా పైకి లేపుతాము. దేవుడు కూడా ప్రార్థనలో మన చేతులు పైకెత్తే మనం ఉన్న స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే మనని పైకి లేవనెత్తి ఆయన ఉన్న స్థలంలోనికి తీసుకువెళ్ళి మన అవసరాలన్నిటినీ తీర్చగలడైన గొప్ప దేవుడు. అలాగే రెండోది ఇంకోటి కోణం ఏంటంటే, మన చేతులు పైకెత్తినప్పుడు ఇక నేను సరెండర్ అయిపోతున్నాను ప్రభువా, నీ చిత్తమే నా చిత్తం కాదు, నేను పూర్తిగా నీకు లొంగిపోతున్నాను, నా చిత్తమేమి కాదు, నీ చిత్తానికే నేను లోబడుతున్నానని చెప్పి ఈ రెండు రకాల సాదృశ్యంగా మనము ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, ఆరాధనలో చేతులు పైకెత్తి మనము ఆరాధన చేస్తూ ఉంటాం. ఆమేన్. సో అది నా వాక్య భాగం కాదు, ఒక గుర్తు తలంపు వచ్చింది, అది మీకు చెప్పాలని ఆశపడ్డాను కాబట్టి మీకు తెలియజేశాను. ఓకే, మనం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనికి వచ్చాం. 7వ అధ్యాయంలో ఉన్న ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం చూడబోతున్నాం. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక దైవజనుడు ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే, లార్డ్ స్టాంప్ ఇటర్నిటీ ఆన్ మై ఐబాల్స్, స్టాంప్ ఇటర్నిటీ ఓవర్ మై ఐబాల్స్. అంటే ప్రభువా, నిత్యత్వాన్ని నా కన్నుల మీద, నా కనుగుడ్ల మీద ముద్రించు అని ఆయన ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ చెప్పాడు. ఎందుకు ఆయన ఆ స్టేట్మెంట్ చెప్పాడంటే, తద్వారా క్రైస్తవులు అనబడుతున్న మనమందరము ఆ నిత్యత్వమును గూర్చిన నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనము పాపానికి చనిపోయిన వారముగా, నీతికి లేపబడిన వారముగా, క్రీస్తు కొరకు జీవించటానికైనా అటువంటి చూపులే, అటువంటి ఆలోచన విధానంతో మనము ఏటు వెళ్ళినా, ఏది చూసినా, ఏది చేసినా నిత్యత్వమును గూర్చిన తలంపులు నా మదిలో మెదులుతూ ఉంటే, అప్పుడు ఇహలోకమైనవి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాటి జోలుకు నేను వెళ్లకుండా నేను నిత్యత్వం వైపే నేను ఉండేలాగా నాకు అటువంటి కృపను నాకు దయచేయి ప్రభు అని చెప్పి ఆ జోనథన్ ఎడ్వర్డ్స్ అనే ఆ దైవజనుడు ఆ మాటను చెప్పడం జరిగింది. అది నాకు చాలా మంచిగా అనిపించింది. మనం కూడా నిజంగా ఇప్పుడు ఈ రోజులో చాలామంది పచ్చబొట్లు వేసుకుంటున్నారు, చేతుల మీద, మేడల మీద, ఎక్కడ కావాలంటే అక్కడ ఒళ్ళంతా వేసుకుంటున్నారు. దేవుడు కూడా మనకి ఆత్మీయంగా ఆత్మమండలంలో మన కన్నుల మీద అటువంటి నిత్యత్వం గురించిన ఆ యొక్క ముద్రను గనక మన మనస్సుల్లో వేసినట్లయితే ఖచ్చితంగా మనము ఏ లోక ఆశలు కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబము కానీ ఇదేది మనల్ని లాగివేయకుండా దేవుని సన్నిధిలోనికి మనం తోసివేయగలిగిన కృపను దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఒకటైతే, దేవుడు మనకి ప్రతిసారి దేవుని వాక్యంతో మరొక అవకాశం ఇచ్చి తన వాక్యంతో సరి చేసుకోవటానికి మనకి ఇస్తున్న ప్రతి అవకాశం ఇస్తున్నాడంటే, మనము ఆయనకి కావాలని, మనము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కాంక్షిస్తూ ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, లేదంటే ఆయా నియామక కూడికల్లో మనం 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందుకు దేవుడు మరలా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడంటే, తద్వారా ఈ వాక్యాన్ని విని తమ జీవితాలని సరి చేసుకొని మరలా నా దగ్గరికి వచ్చి నాతో అంటుకట్టబడి నా కొరకు ఫలించేవారుగా ఉండాలని, నేనుంటున్న ఆ నిత్యత్వములో, ఆ మహిమైశ్వర్యములో, ఆ మహిమలో నా బిడ్డలు కూడా ఉండాలని చెప్పి దేవుడు మనకి ఇక్కడ కూడొచ్చిన మనకందరికీ, అలాగే ఈ భూమి మీద ఎంతమంది క్రైస్తవులైతే ఈ ఆదివారం పూట వాక్యాలు వారి సంఘాలలో వింటున్నారో వారికి అందరికీ దైవజనుల ద్వారా వర్తమానాలు ఎందుకు వినిపిస్తున్నాడంటే, సరి చేసుకోనండి, మరలా నాతో సరైన సంబంధంలోనికి రండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి వారం లేదంటే ప్రతిరోజు దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడని మనం గుర్తెరగాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మనము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనికి వెళ్ళటానికి మునుపు ఒకసారి 6వ అధ్యాయంలో ఏం జరిగిందో గత వారం మనం చూద్దాం. 6వ అధ్యాయంలో ఏం జరిగింది?
ఏం జరిగింది? మనము పాపానికి ఒకప్పుడు బానిసలుగా ఉన్నాము. ఇప్పుడు పాపానికి చనిపోయిన వారంగా తిరిగి లేపబడ్డాము. అలాగే ఇప్పుడు క్రీస్తుకి అలాగే నీతికి మనము దాసులుగా ఉన్నామని చెప్పి ఇక్కడ మనము 6వ అధ్యాయంలో మనం చూసాం. సో ఇప్పుడు మనమందరము నీతికి దాసులుగా, ఇప్పుడు దేవునికి దాసులుగా లేపబడ్డాము. ఇక మనము చనిపోయింది పాపానికి చనిపోయి, ఇప్పుడు మనం లేపబడింది దేనికోసం లేపబడబంట? క్రీస్తు కొరకు, నీతికి దాసులుగా ఉండటానికి మనం లేపబడ్డాము. దానికి ఒక ఉదాహరణ చూసాం, లాజరు యొక్క ఉదాహరణ. మనము చనిపోయినప్పుడు ఎలాగైతే లాజర్ని పాతిపెట్టబడి తిరిగి ఎప్పుడైతే సజీవు లెక్కలో లేచినప్పుడు అతనుకున్న కట్టన్నిటిని యేసుప్రభు వారు విప్పమని చెప్పినప్పుడు, ఎలాగైతే మన జీవితంలో కూడా పాపానికి మనమందరము చనిపోయాము, నీతికి ఇప్పుడు దాసులుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? సజీవుల లెక్కల్లోనికి తీసుకొచ్చాడు. ఆయన మరణము చెంది ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో మనము కూడా అటువంటి మరణంలోనికి మనము పాలుభాగస్తులమయ్యి నూతనమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతికి దాసులుగా, యేసు ప్రభువారికి దాసులుగా ఉండడానికి మనల్ని లేవనెత్తాడనేది మనం గడిచిన 6వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో మనము మొదటి కొన్ని వచనాలు మనం చూద్దాం. చూడండి ఏం రాస్తున్నాడు? సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఎవరు? యూదులు. మనకు తెలుసు, ఇంతకుముందు మనం అనుకున్నాం, ఈ రోమా సంఘంలో, రోమా పట్టణంలో ఉన్న ఈ రోమా సంఘంలో 2 రకాలైన విశ్వాసులు ఒకే సంఘంలో ఉన్నారు. ఎవరంటే వారు యూదా మతములో నుంచి మెస్సియాని, యేసుప్రభు వారిని రక్షకుడిగా ఎరిగిన ఆ విశ్వాసులు ఉంటే, అలాగే అన్య జనాంగంలో నుంచి రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో అన్యులుగా ఉన్నవారు, గ్రీకు దేశస్తులుగా ఉన్నవారు, వీరందరూ ఏం చేశారంటే యేసుప్రభు వారిని తెలుసుకొని వీరు సంఘంలో వచ్చి వీరు ఇరువురు వచ్చి ఆరాధన చేస్తుండడానికి వస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న వారిలో మధ్యన కలిగిన విభేదాలను ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడు 7వ అధ్యాయంలో ఎవరి గురించి రాస్తున్నాడంటే యూదా మతంలో నుంచి, యూదులుగా ఉన్న వారిలోంచి రక్షణ పొంది మారు మనసు పొందిన వారికి రాస్తున్నాడు. ఏమంటే, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో చెప్తున్నాను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎరిగిన యూదుల మెస్సియాని ఎరిగిన యూదులారా, మీకు ఏమని రాస్తున్నాడంటే మనం చనిపోయినంత కాలము, మనం చనిపోతే మనం బ్రతికున్నంత కాలమే ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన మీద ప్రభుత్వం చేస్తుంది. మనం చనిపోతే ఏమవుతుందంటే మన మీద అది ప్రభుత్వము చేయదు అని చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ మొదటి వచనాన్ని మనకు అర్థం అవ్వటానికి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఉపమానం కాదు, ఒక సందర్భాన్ని వాడుతున్నాడు. అది మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడు చూసేదే. ఏంటది? 2వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి వచనాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పటానికి కోసం 2వ వచనాన్ని రాస్తున్నాడు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనక వేరొక పురుషుని వివాహము చేసుకొనను వ్యభిచారిణి కాకపోవును అని ఇక్కడ మనకి ఆ మొదటి వచనం ఏదైతే మనం బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేస్తుంది మనం తెలీదా అని చెప్తున్న దానికి ఇంకా విపులంగా మనకు అర్థమవటం కోసం ఏం చేస్తున్నాడంటే ఈ సందర్భాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఈ భార్యాభర్తల సందర్భంలో ఒకసారి చూద్దాం. భార్య బ్రతుకున్నంత కాలము, భర్త బ్రతుకున్నంత కాలం, ఒకరినొకరి బ్రతుకున్నంత కాలమే వీరిరువురు ధర్మశాస్త్ర నియమాన్ని ప్రకారం వారి ఒకరి మీద ఒకరికి అధికారం కలిగి ఉంటుంది, ఒకరి మీద ఒకరికి ఆజ్ఞ కలిగి ఉంటుందని ఇక్కడ మనం చూసిన 2-3 వచనాలు మనం చూస్తున్నాం. ఒకవేళ భర్త గనక చనిపోకుండానే ఈ స్త్రీ వెళ్ళి వేరొకరిని గనక వివాహం చేసుకుంటే అప్పుడు ఏమైనట్టంట? వ్యభిచారం చేసినట్టు అని స్పష్టంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. సో అలా కాకుండా భర్త కనుక చనిపోయినట్లయితే ఈ మెల్లి ఫ్రీగా వేరొకరిని వివాహం చేసుకోవచ్చు, అప్పుడు ఆమె వ్యభిచారం చేస్తున్నట్టు కాదు అని చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే మనమందరము ఒకప్పుడు ఇహలోక సంబంధమైన విషయాలకి మనము భర్తలకి మనం ఏమేమంటే అపవాదిగా ఉంటున్నా, లేదంటే పాపానికి మనం ఏమేమంటే
మనం బానిసలుగా ఉన్నాం. దానికి వివాహం చేయబడి మన జీవితాల మీద ఆ పాపం మనల్ని ఏలబడనేయటానికి మనం అధికారం ఇచ్చాం. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా ఏమైందంటే మన మీద అధికారం చలాయిస్తూ దానికి బద్దులమై ఉన్నాము. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని కూడా చనిపోయాం. 6వ అధ్యాయంలో అన్ని జనులకు మాట్లాడుతూ పాపానికి చనిపోయాము. ఇక్కడ 7వ అధ్యాయంలో మనం ధర్మశాస్త్రానికి కూడా మనం చనిపోయాము అనే విషయాన్ని ఇక్కడ ఈయన నొక్కి ఒక్కానిస్తూ చెప్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు చనిపోతే ఇప్పుడు ఒక నూతనమైన భర్త మనకు వచ్చాడు అనేది మన కింద చూడబోతున్నాం. 4వ వచనంలో మనం చూద్దాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైపోయారు, చచ్చిపోయారు. మీరు కూడా 6వ అధ్యాయంలోనేమో పాపానికి చనిపోయాము. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఈ యూదులకు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రం విషయమై మీరు శరీరము ద్వారా శరీర విషయంలో ధర్మశాస్త్రం విషయం మీరందరూ చనిపోయారు. ఇప్పుడు మొదటి భర్త చనిపోయాడు. ఎవరు? ధర్మశాస్త్రం అనే భర్త చనిపోయాడు. అంటే పాపానికి ఉన్న ఆ అధికారం ఏమైందని చనిపోయింది. ఇప్పుడు మనకి దేవుని కొరకు ఫలములను ఫలించుటకు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే ఒక వధువు ఉన్నాడు, వరుడున్నాడు. ఇప్పుడు ఆ వరుడిని చేరుటకై మనం ఏం చేయాలంటే మన పాత పురుషుడైన పాత భర్త అని పిలువబడుతున్న ధర్మశాస్త్రం కింద ఉన్న ఆ పాపపు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం ఏమైపోయామంట? చనిపోయాం. ఇప్పుడు పైన చదివిన 2-3 వచనాల్లో భర్త చనిపోతే ఏం చేసుకోవచ్చు? భార్య ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని రాసింది. అప్పుడు మనం వ్యభిచారం చేసినట్టే కాదు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని మనం కూడా ఏమయ్యామంట? మనము వధువులము, ఆయన వరుడు. ఇప్పుడు ఆ వరుడిని మనం వివాహం చేసుకోవాలంటే మొదటి భర్త అనే పాపం ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే మనం వరుడైన యేసయ్యకి మనం ప్రదానం చేయబడ్డాము. ఆయనతో మనము రాబోతున్న యుగంలో రాబోతున్న ఆయన రాకడలు మనం అందరం ఏమవుతున్నామంటే ఆయనకి ఎదురుపడటానికి మనమందరము వధువులుగా మనం ఏమవుతున్నామంటే సంసిద్ధమవుతూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. చూడండి ఒకసారి 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూసినట్లయితే మనకి అక్కడ కొంచెం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరతల నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మనల్ని అందరినీ ఎవరికి ప్రదానం చేశాడంట? ఒక పురుషుడు అనబడుతున్న యేసు ప్రభు వారికే కన్యకగా ఉన్న మనమందరం ఏమైపోయామంటే ఇప్పుడు పవిత్రురాలుగా చేయబడి మనమందరం ఇప్పుడు కన్యకలుగా ఉన్నాం. వధువు అని పిలువబడుతున్నాం. మనమందరము పవిత్రురాలైన కన్యకలుగా మలచబడి ఒక్కడే పురుషు అనబడుతున్న క్రీస్తుకు మనమందరం ఏమి చేయబడ్డామంటే ఇప్పుడు ప్రదానం చేయబడ్డాం. ఇంకా వివాహం అవ్వలేదు. యూదుల భాషలో మనం చూసినట్లయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వివాహానికి ప్రదానానికి 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. ఈ 1 సంవత్సరం గ్యాప్లో ఏం జరుగుతుందంటే ఈ భర్త ఎవరైతే వివాహం చేసుకోబోతున్నాడో ఆ వ్యక్తి ఆ భార్యకి సమస్తమును సమకూర్చగలిగిన స్థితిలో ఉన్నాడా లేదా, తన భార్యను పోషించుకోగలిగిన వాడిగా ఉన్నాడా లేదా అనేది వీళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అలాగే భార్య కూడా తనను పోషించి తనని అధికారినిగా గ్రహించి ప్రభువుగా గ్రహించి అతనిని కొనియాడుతుందా లేదని కూడా భర్త వారు కూడా ఏం చేస్తారంటే వీరు ఇరు పక్షాల కుటుంబాల వారు పరిశీలన చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ పీరియడ్ లాంటిది అనుకోండి, ప్రధానమైన. అందుకని యోసేపు మరియుల విషయంలో వాళ్ళిద్దరూ ఏమయ్యారంట? ప్రధానమైతే చేయబడ్డారు కానీ ఇంకా వివాహం అవలా. సో యూదుల కాంటెక్స్ట్లో ఏంటంటే ప్రధానం అంటేనే వివాహం అయిపోయినట్టు, కానీ శారీరక కలయిక ఏమి ఉండవు. సో వీరందరూ ప్రదానం చేయబడ్డారు. ఇప్పుడు ఆయనకు మాత్రమే ఇంకా మనం కాబోయే వధులుగా ఉన్నాం. మనం ఇంకా వివాహం అవ్వలేదు. పెళ్లి మాత్రం ఖచ్చితంగా ఎవరితో అవుతుంది? యేసు ప్రభువుతోనే అవుతుంది. ప్రదానం చేయబడ్డాము. ఇప్పుడు ఆ ప్రదానం చేయబడిన మనం ఏమయ్యామంటే పాపపు విషయంలో కూడా మనం ఏమైపోయామంటే మృతులమైపోయాం. కాబట్టి వేరొక పురుషుడి క్రీస్తు అను వేరొక పురుషుని చేరుటకై మీరు ఆయన శరీరము ద్వారా
ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి అంటున్నాడు. ఇక్కడ 4వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది చూడండి. మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు. దేవుడు ఎందుకు మనం యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు చేరుతున్నామంటే యేసు ప్రభు వారికి మనం ఎందుకు ప్రదానం చేయబడుతున్నాం? వేరొక పురుషుడు అనబడుతున్న యేసు ప్రభు వారి దగ్గరికి మనం ఎందుకు ధర్మశాస్త్రం విషయమై మృతులు ఎందుకు అవుతున్నామంటే, ఈ యేసు ప్రభు వారిని చేరటం వలన దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు. మీరు ఎప్పుడైనా మన జీవితంలో మనం చూసినట్లయితే మన ఫలాలు అనేవి ఎలా బయటకు వస్తాయంటే మన యాటిట్యూడ్ ద్వారా, మన యాక్షన్స్ ద్వారా మన బయటకు వస్తూ ఉంటాయి. అంటే మన వైఖరి ద్వారా, మన యొక్క క్రియల ద్వారా మన జీవితంలో మనం ఏ ఫలములను ఫలిస్తున్నామనేది మన వైఖరి ద్వారా, మన క్రియల ద్వారా అవి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు కనుక తీసుకెళ్ళి ఒక విత్తనాన్ని కనుక నాటితే ఆ విత్తనంలో నుంచి ఏమొస్తుంది? మొట్టమొదటిగా విత్తనం ఏమవ్వాలి? ఫస్ట్ అసలు విత్తనం చనిపోవాలి. విత్తనం చనిపోయిన తర్వాత ఆ విత్తనములో నుంచి ఒక చిన్నపాటి ఏరొచ్చి భూమి పైకేమో మొలకొస్తుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ ఆ మొలక కాస్త మొక్క అయితే, ఆ మొక్క కాస్త చెట్టు అయ్యి, ఆ చెట్టులో నుంచి ఆకులు వచ్చి, ఆ ఆకుల తర్వాత పువ్వులు వచ్చి, ఆ పువ్వులో నుంచి పండు వస్తుంది. సో ఇట్లాగా మనమంట దేవుని కొరకు ఫలములు ఫలించడానికి మొట్టమొదటిగా మనం ఏమవ్వాలంటే, యేసు ప్రభువారు ఎలాగైతే ఆయన కూడా మనందరి నిమిత్తం సిలువలో ఏమయ్యాడంటే మనందరి నిమిత్తం భూమిలో పాతిపెట్టబడ్డాడు. ఆయన కూడా భూమిలో పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేవటం వలన ఆయన సజీవుడిగా నూతనమైన జీవాన్ని, పునరుద్ధాన శక్తిని మనకందరికీ దయచేస్తే ఏం చేస్తున్నాడంటే, ఇప్పటికీ ఆయన ఎందరైతే ఆయనందరూ విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ తన పరిశుద్ధతను ఆపాదించడానికి ఇప్పటికీ ఆయన సజీవుల లెక్కలోనే ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడంటే నూతనమైన జీవితాన్ని ఆయన ఆపాదిస్తున్నాడు. ఆయన అయితే ఎలాగైతే చనిపోయాడో, ప్రతి విత్తనం చావాల్సిందే, భూమిలో పాత పెట్టబడిన ప్రతి విత్తనము చావాల్సిందే. అప్పుడే దానిలో నుంచి నూతనమైన జీవం అనేది వస్తుంది. ఇప్పుడు జీవం వచ్చింది, మొలక అనేది వచ్చింది, ఈ చెట్టు అనేది పెరిగింది. చెట్టు పెరిగి అలాగుంటే బాగుంటుందా? ఏం రావాలి? దాంట్లోంచి ఫలం అనేది రావాలి. సో మనము ఇంటి దగ్గర చాలా చిన్న చిన్న చెట్లు కూడా మీరు చూడండి, మీ మొక్కలు, క్రోటన్ మొక్కలు, వాటిల్లో కూడా మనం విత్తనం వేసిన తర్వాత దానికి రోజు నీరు పోస్తూ ఉంటే అది పెరిగి పెద్దదై దానిలో నుంచి పండ్లు ఎలాగైతే బయటకు వస్తున్నాయో, మనము కూడా ధర్మశాస్త్రం విషయమై, పాపపు విషయమై మనము ఎలాగైతే మృతి చెందామో, మృతి చెందింది మరలా నూతన జీవాన్ని మనం పొందుకోవటానికే. ఈ నూతన జీవము కలిగిన మనం ఇప్పుడు ఏం చేయాలంట? ఫలములను ఫలించాలి. దేవుని కొరకు ఫలములను ఫలించాలని చెప్పి ఇక్కడ మనకి పౌలు భక్తుడు 4వ అధ్యాయం నుంచి 6వ వరకు ఉన్న వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా ఆయన మృతులలో నుంచి అటులాగా లేపబడ్డాడని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ 5వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వల్లనైన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నూతన స్థితిని, నవీన స్థితిని 6వ వచనంలో మనము ఆత్మానుసారమై, పాత పురుషుడు విడుదల పొంది ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాము గనక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితిని, అంటే ఇప్పుడు మనము నూతనమైన జీవాన్ని మనం పొందుకున్నాం, నూతనమైన స్వభావాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దేవునికి సేవ చేయటానికి గలవారమై సేవ చేయుచున్నాము అని అంటున్నాడు. సేవ చేయటం అంటే మనం దేవుని కొరకు చేసే ప్రతిదీ, అది ప్రార్థనా పరిచర్య అయినా, దేవుని కొరకు చేసే ఆరాధన అయినా, మనం వాక్యం పరిచయం ప్రకటించటమైనా, దేవుని స్వార్థ ప్రకటించడైనా, అది ఏదైనా సరే ఇప్పుడు నవీన స్వభావం కలిగిన మనమందరం ఏం చేయాలంటే దేవునికి రాజులైన యాజక సమూహంగా మనమందరం మలచబడ్డాము. ప్రతి రాజు, మీరందరూ రాజులై, మనమందరము యాజకులమే. యాజక ధర్మం చేసేవాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలులు అర్పిస్తాడు,
ప్రార్థన ధూపాన్ని వేస్తాడు. అలాగే దేవుని కొరకు విజ్ఞాపన ప్రార్థనలు సంఘంలో ఉన్నవారి కొరకు చేస్తాడు. అలాగే రాజుగా ఏం చేస్తారంటే దేవుని రాజ్యం కొరకు, రాజ్య విస్తరణార్థం కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. దేవుని రాజ్యంలో, దేవుని నామంలో, క్రీస్తేసుని నామంలో అద్భుతాలు, స్వస్థతలు, అనేకమైన నామములో, ఆయన నామంలో అద్భుతాలను చేయటానికైనా ఆ శక్తిని, కృపను దేవుడు సంఘానికి అనుగ్రహించిన దాన్ని వాడటానికి కూడా మనము రాజులంగా మనం ఏం చేయాలంటే రాజ్య సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నదనేది ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రాచీన పురుషుని మనం వదిలిపెట్టేశాం, విడాకులు ఇచ్చేసాం, లేదంటే చనిపోయాం. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ నవీన స్వభావం కలిగిన మనము మన ప్రియుడైన యేసు కొరకే మనము ప్రదానం చేయబడ్డాము అటువంటి మనస్థితితోనే మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఆయన చేరబోతున్నాను, నేను నా ప్రియుని కొరకు నేను పరిశుద్ధమైన దానిగా నన్ను నేను చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సంసిద్ధులవుతూ ఆయన పరిచర్యను, ఆయన సేవను చేస్తూ మనం ఏం చేయాలంటే క్రీస్తు అని వేరొకని చేరుటకై ఫలములను ఫలించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఫలములు ఫలించాలన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే మీరు మీ ఇళ్లలో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కానీ మీరు చెట్టులో నుంచి ఫలము బయటకు వచ్చినప్పుడు ఆ ఫలము ఆ చెట్టు తింటుందా? ఆ చెట్టుని నీరు పోసి అన్నీ చేసిన వాళ్ళు తింటారా? దాని చుట్టుపక్కల కుటుంబీకులు అందరూ తింటారా? ఖచ్చితంగా అయితే ఆ చెట్టు మాత్రం దానిలో నుంచి వచ్చిన ఆ పండుని తినదు. ఎందుకోసం ఫలిస్తుంది ఆ చెట్టు? మరే ఇతరుల కోసమే ఫలిస్తుంది అది. సో నీలో నుంచి వస్తున్న ఏ ఫలమైనా సరే అది మంచి ఫలము. మనకు తెలుసు, మనకి గలతీ పత్రికలో రాయబడినట్టుగా ఆత్మఫలములు అనేవి అక్కడ రాయబడి ఉంటుంది. మనము ఆ ఆత్మఫలములు అవన్నీ ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ నీ కోసం ఉంటాయా? అవన్నీ ఇతరుల కోసమా? ఇతరుల కోసమే. ప్రేమ అనేది, సంతోషం అనేది, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఇవన్నీ ఇతరుల పట్ల మనం చూపించేది. సో నువ్వు ఫలిస్తున్న ఏ ఫలమైనా సరే అది నీ కోసం కాదు. ఏ చెట్టు అయినా సరే తను ఫలిస్తున్న ఏ ఫలాన్ని తన కోసం ఫలించదు. ఇతరుల యొక్క ఆకలిని తీర్చడానికి, ఇతరుల యొక్క దాహార్తిని తీర్చడానికి, ఇతరుల కడుపున ఉన్న ఆ ఆహారాన్ని నింపి వారి యొక్క సేదను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పే తనకు తానుగా ఎప్పుడు ఆ పండుని తినదు. అలాగే దేవుడి కోసం మనమందరము ఒక నవీన స్వభావంతో మనం దేవుడు ధరింపచేసి మనల్ని మృత్యుతుల్యంలో నుంచి లేపి ఒక నూతనమైన జీవాన్ని ఇచ్చిన మనం కూడా ఏం చేయాలంటే ఆయన కొరకు ఫలములు ఫలించాలి. తద్వారా సంఘములో ఉన్న విశ్వాసులు నీ ఫలాన్ని వారు భుజించే స్థితిలోకి నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఎప్పుడైతే మనలో నుంచి ఫలము రాకుండా అలాగే ఆకులతో నింపబడి మంచి గుబురుగా ఉన్న చెట్టులాగా ఉంటే ఆ చెట్టుని ఏం చేస్తారు? చివరికి గొడ్డలు పెట్టి నరికేస్తారు. మనకు ఒక ఉపమానం తెలుసు, యేసుప్రభువు వారు చెప్తారు, బాగా వృక్షాలు ఇవన్నీ వేసిన తర్వాత ఎరువు వేసినా కూడా అంతా చేసినా రావట్లే, చెట్టు రావట్లే. ఆ యజమానుడు అన్నాడు, నరికేసే అంటే లేదు ప్రభా, నేను మరలా దానికి ఎరువేసి ఇంకొక సంవత్సరం చూద్దాము, రాకపోతే అప్పుడు నరికేద్దామని చెప్పంటాడు. సో ఫలం ఇవ్వని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాడు. సో మన జీవితాల్లో ఫలమును ఫలించాలి. మనకు ఉదాంతంలో మనం చూస్తాం, యేసుప్రభువు వారు ఆకలి కొని ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క పండు కూడా లేనప్పుడు ఏం చేశాడు? ఆయన శపించేశాడు వేర్లతో సహా. వెంటనే వారు పొద్దునే శపించినట్టున్నాడు ఆయన. సాయంకాలం మళ్ళీ అటే రోడ్లో వెళ్తుంటే సాయంకాలం కల్లా వేర్లతో మాడిపోయి ఎండి అక్కడ పడిపోయిందంట. సో ఫలం ఇవ్వని ప్రతి చెట్టును ఆయన నరికివేసే దినంలోకి మనం వెళ్ళబోతున్నాం ప్రియులారా. సో ఖచ్చితంగా మనము ఈ ఫలమును ఫలించేవారుగా ఉండాలనేది దేవుని హృదయ వాంఛ అన్నది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ నవీన స్వభావం కలిగిన వారు ఏం చేస్తారు, సేవ అనేది ఎలా చేస్తారనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 8:10. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వాటిని రాయుదును, వారు నాకు ప్రజలై ఉందరు. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే
ఆ దినముల అందు ఏం చేస్తాడంటే దేవుడు ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోతున్న నిబంధన ఏంటంటే మనస్సులలో ధర్మ విధులను రాస్తాడంట. దేవుడు మోషేతో ఆయన ఆ కొండ మీద 40 దివారాత్రములు ఉన్నప్పుడు ఎక్కడ రాశాడు ధర్మ విధుల్ని? పలక మీద తన స్వహస్తాలతో రాశాడు. అదే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎక్కడ రాస్తానంటున్నాడు? మన మనస్సులో, మన హృదయాల మీద తన ఆత్మ చేత ఏం చేస్తాడంటే తన ధర్మ విధులను మన హృదయం మీద రాస్తాడు. కానీ ఇప్పుడు మనకి బయట ఇవ్వబడిన ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఈ 10 ఆజ్ఞల్లో మనము బాహటకంగా మనము వాటిని చదువుకొని నేను పాపం చేస్తున్నప్పుడు వాటిని పాపం చేయకూడదు అనే వాటి విషయంలో మనం చూస్తున్నప్పుడు, చదువుకున్నప్పుడు, గ్రహింపగలిగినప్పుడు చేయకుండా ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నూతన స్వభావం మనకు దయచేయడానికి తన ధర్మ విధులనంట మన హృదయాల్లోనే ఉంచేస్తున్నాడు. తన ఆత్మచేత మన హృదయం మీద రాసేస్తున్నాడు. అన్నీ రాసేసి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక నూతనమైన స్వభావం కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో సంచరించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అనేది మనము ఎరగవలసిన సత్యమని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు 7వ వచనంలో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చూడబోతున్నాం. చూడండి. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇందాక మనం ధర్మశాస్త్రం విషయమై మనము పరిత్యాగం చేసాం, చనిపోయామని చెప్పాము అన్నాం కదా. ఇప్పుడు ధర్మశాస్త్రము పాపమైందా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రం వలనే కానీ పాపం అనేది ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇప్పుడు 10 ఆజ్ఞల్లో మీరు చూసినట్లయితే ఈ ఒక్క ఆజ్ఞ మాత్రమే, ఏది? దురాశ, ఆశింపకూడదు అనే ఒక మాట ఉంది కదా, ఒక ఆజ్ఞ ఉంది కదా. మిగతా అన్నీ ఈ ఒక్క ఆజ్ఞను బట్టి మిగతా అన్నీ చేస్తూ ఉంటాం. మనలో దురాశ ఉంది, ఏది? ఆశింపవద్దు అనేది ఉంది. ఇప్పుడు దొంగతనం చెయ్యకూడదు అనే మాట ఉంది కదా. ఈ ఆశ ఉండటం వల్ల, ఆశించడం వల్ల మనము దురాశ వల్ల ఏం చేస్తామంటే దొంగతనం చేస్తాం. ఈ దురాశ వల్ల, ఆశించడం వల్ల ఏం చేస్తామంటే వ్యభిచారం చేస్తాం. ఈ ఆశ వల్ల ఏం చేస్తామంటే మనము నరహత్యలు చేస్తాం. ఈ ఆశ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే పొరుగు వానిది ఆశిస్తాం, అబద్ధ సాక్ష్యం పలుకుతాం. అలాగే ఈ ఆశలు ఉండడం వల్ల ఏం చేస్తామంటే దేవుడు కాకుండా విగ్రహారాధన మనం చేసుకుంటాం. అందుకనే ఈయన పౌలు భక్తుడు ఈ ఒక్క ఆజ్ఞను పట్టుకొని మిగతా 9 ఆజ్ఞలు మనం తప్పిపోతున్నాము. అందుకనే మనము ఆశింపవద్దు, దురాశ ఎట్టిదో నాకు తెలియకపోతే నాకు పాపం అనేది కూడా ఏంటో తెలియదు అనుకో. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు కయ్యని హేబేల్ దగ్గరకు వద్దాం. కయ్యని ఏం చేశాడు? హేబేల్ని అయిన తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపాడు? తన అర్పణని దేవుడు అంగీకరించలేదు, వీడు అర్పణైతే అంగీకరించాడని చెప్పి ఏం చేశాడంటే అతని మీద కుళ్ళు పుట్టి, ఈర్ష్య పుట్టి, ద్వేషంతో ఏం చేశాడంటే పొలంలోకి మాట్లాడుకుందని చెప్పి చంపేశాడు. చంపేసి ఇప్పుడు ఏమి తెలియనట్టుగానే మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఈయనకి తన సహోదరుని చంపటం అనేది పాపం అని తెలియదు. అప్పటికి ఏం లేవు, 10 ఆజ్ఞలు లేవు కాబట్టి, ఆజ్ఞ లేదు కాబట్టి తాను చేసేది తప్పు అనేది తనకు తెలియదు. అందుకని ఏం చేశాడు? తన సహోదరుని చంపేశాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. నాకేంటి, నేను కావలేవాడినా నా సహోదరుడికి అని చెప్పంటాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము రావటం వల్ల ఏమైందంటే పాపం అంటే ఏంటో మనకి తెలిసింది. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయకూడదు. ఒకవేళ కయ్యనికి 10 ఆజ్ఞలు కనుక ముందే దేవుడు పెట్టుంటే నరహత్య చేయకూడదు అనే ఒక ఆజ్ఞ తెలిసి ఉన్నట్లయితే హేబేల్ని చంపి ఉండేవాడు కాదేమో. ఎందుకంటే అది పాపం కాబట్టి. అంతకుముందు పాపం అంటే దేవుడి దృష్టిలో, ఆదామవ్వల దృష్టిలో పాపం అనేది ఎలా బయటపడింది? అవిధేయత ద్వారా. సో వీరి క్రియల ద్వారా దేవుడు మీరు చేస్తున్న పాపం అనేది వారికి ఇంకా 10 ఆజ్ఞలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తెలియాలి. అలాగే మన చీరాలలో మీకు ఇంకా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. చీరాలలో హెల్మెట్ పెట్టుకోవడం అంటే తెలుసా మీకు? తెలీదు. కానీ విజయవాడకి వెళ్ళారనుకోండి, మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎలా వేస్తారనేది తెలిసిపోయింది. అంటే మనకి ఇక్కడ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారనేది మనకు తెలియదు కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నాం. అదే విజయవాడో హైదరాబాదో బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా అక్కడ హెల్మెట్ పెట్టుకొని తీరాలరా బాబు, లేదంటే మనం ఏం చేస్తాం? ఫైన్ కడతాం. సో మనకి ఈ నియమం లేదు కాబట్టి అది మన పాపం అని తెలియట్లా హెల్మెట్ పెట్టుకోవడం అనేది. వాళ్ళకి అది నియమము, పెట్టుకోకపోతే అది శిక్ష వేస్తారని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇదే క్లియర్.
మనము ఇంకా వేరే ఏది లేదు. మనకి ఎప్పుడైతే అది పాపమని తెలియదో మనం చేస్తున్న పాపమని కూడా మన పాపమని అనిపించదు. సో అందుకని మనం ఏమయ్యామంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు వచ్చినాయి. ఈ 10 ఆజ్ఞలు మాత్రమే వీళ్ళు చేయకుండా ఉంటున్నారు. కానీ ఇజ్రాయేలీలు మిగతావి ఏం చేస్తున్నారంటే తన సహోదరుడి మీద ద్వేషం, అసూయ, ఇవన్నీ మాత్రం 10 ఆజ్ఞలు లేవుగా, కానీ మనం చేసుకోవచ్చు, వాడిని ద్వేషించవచ్చు, మనం ఏదేం చేయొచ్చు అని ఈ 10 ఆజ్ఞలు కాకుండా ఉన్న వాటి అన్నిటి విషయంలో మీరు ఏమైపోయారంటే మనం చూసినట్లయితే వీళ్ళు పరిసయ్యులు సద్దెకేయులు చూసినట్లయితే మేము 10 ఆజ్ఞలు ఏది మీరట్లేదు, అన్నీ చేస్తున్నాం, సోపులోను అన్నీ మేము చేసేస్తున్నామని చెప్పేసి యేసు ప్రభువు వారిని అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమనే ఒక ఆజ్ఞని మీరు మీరుతున్నారు బాబు అంటాడు. నీ పొరుగువానిని ద్వేషించడం కూడా పాపమే. మనం అనుకుంటున్నాం 10 ఆజ్ఞల విషయంలో మనం మృతి చెందామని. నూతన నిబంధన ఇంకా చాలా కఠినమైనది. ఎందుకో తెలుసా? అప్పుడు పొరుగువాడిని చంపితే అది పాపము, ఇప్పుడు వ్యర్థుడా అని అంటేనే నువ్వు నరహత్య చేసినట్టు. అప్పుడు వ్యభిచారం ఆ స్త్రీతో చేస్తేనే పాపము, ఇప్పుడు కళ్ళతో చూస్తేనే పాపం. అమ్మో, పాత నిబంధన కన్నా కొత్త నిబంధన ఇంకేమైంది? కఠినతరమైంది. అయిందా? లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆయన ధర్మ విధుల్ని ఇక్కడ రాశాడు, ఈ హృదయం మీద రాశాడు. ఈ హృదయం మీద రాయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి తలంపు రాగానే, అటువంటి ఆలోచన రాగానే ఇప్పుడు తిరిగి మనం మృతి చెంది నూతన స్వభావం చెందిన మనలో ఎప్పుడైతే అటువంటి తలంపు కానీ అటువంటి ఆలోచన కానీ ఎప్పుడైతే వస్తే వెంటనే మనం ఏం చేస్తామంటే అక్కడికక్కడే మనము పశ్చాత్తాపడతాం. ఇది నూతన స్వభావం కలిగిన వ్యక్తులు చేసే వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో పడిపోతున్న ప్రతిసారి ముందుకు వెళ్ళవలసిన స్థితిలో మనము దేవునికి ప్రదానం చేయబడ్డాం. యేసు ప్రభు వారికి ఈ ప్రదానం చేయబడిన యేసు ఎదుకు నేను వెళ్తున్న క్రమంలో నా జీవితంలో ఏవైతే ఈ లోక మాలిన్యము, ఈ లోకంలోనో నేత్రాశ, శరీరాశ, జీవపడమంలో మనం లాగిపడుతున్నప్పుడు ఈ హృదయంలో దేవుడు ఏం చేశాడంటే తన ధర్మ విధులను మన హృదయం మీద రాశాడు. ఇప్పుడు అలాంటి తలంపు రాగానే వెంటనే దేవుడు అంటాడు, ఫలానా చూడకూడదని చూసావు కదా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేస్తాడు. ఇంతకుముందు ఆ 10 ఆజ్ఞలు మనకి గోడ మీద కొట్టుకొని అవి నేను చేయకూడదు, ఇలా నడుములు కట్టుకొని నడికట్లు కట్టుకొని ఇలా చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాల మీద రాసి ఆయన సన్నిధిలో మనం పాపం చేయకుండా ఆయన ఎదుట నిందారహితులుగా ఉండడానికి మనలోనే ఆయన తన ధర్మ విధులు ఉంచాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఓకే, మనం ముందుకు వెళ్దాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందును పుట్టించాను. ఇప్పుడు పాపం ఏం చేసిందంట? ఆజ్ఞను హేతువుగా చేసుకుంది. అంటే ఇప్పుడు ఆ బోర్డు పెట్టంగానే 10 ఆజ్ఞలు పెట్టంగానే ఇప్పుడు ఇదిగో నువ్వు పాపం చేసావు, చూడు ఇదిగో వ్యభిచారం చేసావు కదా, నువ్వు పాపం చేసినట్టే అని చెప్పి ఈ పాపం ఏం చేస్తుందంటే ఆ ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందును పుట్టించింది. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఏమైందంట? మృతం. అంటే పాపం లేదు. ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్నాం కదా కయ్యన్ హేబేల్ విషయంలో, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేసేవారు పాపం ఉంది అప్పుడు కూడా, కానీ వారు చేస్తున్నది పాపం అని వారికి తెలియలేదు. ఇప్పుడు ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపంనకు మరలా జీవం వచ్చింది, నేనైతే చనిపోతేని అంటున్నాడు. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడింది. ఎలానగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపింది. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఏం చేసిందంటే నన్ను ఆ ఆజ్ఞలు 10 ఆజ్ఞల విషయంలో నేను ఏదైతే తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను, పాపం చేశానన్న భావనలు కలుగజేస్తూ ఈ ఆజ్ఞను హేతువుగా చేసిన పాపం నన్ను ఏలటం ప్రారంభించింది. ఇప్పుడు పాపం చేసిన ప్రతిసారి వీళ్ళు ఏం చేసేవారు? వెళ్ళి బలి అర్పణ చేసేవాళ్ళు. బలియాగం చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రాయశ్చిత్త బలిని చేసి ఆ రక్తాన్ని వీరి మీద కుమ్మరించుకొని పాప పరిహారార్థం పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం ఏంటంట? పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు ఇప్పుడు మరణకరణమైన అట్లా అనకూడదు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ పరిశుద్ధమైందంట, నీతి గలదంట, అది ఉత్తమమైంది. ఇప్పుడు ఈ ఉత్తమమైన దేవుని ఆజ్ఞ, పరిశుద్ధ గ్రంథం లేదంటే దేవుని ఆజ్ఞలు లేదంటే ధర్మశాస్త్రము, అది నాకు ఇప్పుడు మరణకరమైందా అంటే కాదు అలా అనకూడదు. ఇప్పుడు ఏం చేసిందంటే అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు, పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా
పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము పాపము అగుము నిమిత్తము అది నాకు మరణకరమైంది. ఇప్పుడు మనకి పాపం వల్ల ఏమవుతుందంటే, ఆజ్ఞ వల్ల ఏమైందంటే, పాపం అనేది ఏంటో మనకి బయలుపరుస్తుంది. అంతేగాని పాపం వల్ల మనకి ఆజ్ఞ వలన మనకి అది మరణమైనది కాదు. ఇప్పుడు పాపం ఏం చేస్తుందంటే, ఆజ్ఞను హేతువుగా చేసుకొని, ఆ పదాజ్ఞలను హేతువుగా చేసుకొని మన జీవితాలను ఏలటం ప్రారంభించింది. మన మనస్సాక్షులు ఏమవుతుందంటే, ఈ పాపం మన జీవితంలో ఏలటం ప్రారంభించింది. కాబట్టి మనము ధర్మశాస్త్రం అపవిత్రమైనది కానీ, లేదంటే అది మరణకరమైనది కానీ మనం ఎంచకూడదు. కానీ అది పరిశుద్ధమైనది. చూడండి, 4వది ఏమంటున్నాడు చూడండి, ధర్మశాస్త్రం 14వ వచనంలో ఉంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలాగనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇక్కడ ఒక నియమం కనబడుతుంది, మనం చూడబోతున్నాం. ఒకసారి 13 నుంచి 22 వరకున్న ఈ వచనాల్లో మనము మన జీవితాల్లో మీకు తెలిసే ఉంటుంది, మనం ఏం చేస్తామంటే చాలాసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా, మారు మనసు పొందిన తర్వాత కూడా మనం పాపముతో సతమతం అవుతూ ఉంటాం. అవునా కదా? మన మాటల్లో, మన తలంపుల్లో, మన చేష్టల్లో సతమతం అవుతూ ఉంటాం. అట్లాగని దేవుని ధర్మశాస్త్ర విధులను మనం మీరుతున్నామంటే, దేవుడు ఏం చేశాడంటే మన హృదయాల మీద తన ధర్మశాస్త్ర విధుల్ని రాశాడు. ఇప్పుడు పాపము చేస్తున్న ప్రతిసారి ఆ ధర్మశాస్త్ర విధి ఏం చేస్తుందంటే మనకి జ్ఞాపకాన్ని తీసుకొచ్చి దానిని విడిచిపెట్టడానికి, నూతన స్వభావం కలిగిన నూతన జీవాన్ని, దేవుని కొరకైన ఫలములను ఫలించడానికి ఈ లోపల ఉన్న ధర్మ విధులు ఏం చేస్తుంది, మనకి సహాయం చేస్తూ ఉంటుంది. అలా చూడొద్దు, అలాంటి మాటలు మాట్లాడద్దు, అలాంటి చేయొద్దు, పలానా సహోదరిని పలానా దుర్భాషలు ఆడద్దు. అంతకుముందు 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇప్పుడు 100 ఆజ్ఞలు మనకి మన హృదయంలో రాయటం వలన దేవుడు చెప్పిన మాట ప్రతి దానిని మనము ఆయన ఆజ్ఞ తూచా తప్పకుండా మనం పాటిస్తున్నప్పుడు ఏమవుతున్నామంటే, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన వదులుగా మనం మనసుపడటానికి ఈ లోపల ఏం చేశాడంటే దేవుడు ఈ ఆజ్ఞలు పెట్టాడు. మనం ఆయన కొరకు ప్రదానం చేయబడిన మనమందరమంట నూతనమైన స్వభావం ధరించుకొని ఆ ప్రదానం చేయబడిన క్రీస్తుకు పరిశుద్ధమైన వారుగా ఆయన ఎదుట నిలబెట్టడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని తన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధపరచబడడానికి మొట్టమొదటిగా ఆయన సన్నిధిలోకి మనం రావడానికి మొట్టమొదటిగా వాడే సాధనం ఏంటంటే ఆయన రక్తం వలన. ఆయన నా పాపముల కోసం చనిపోయాడు, నా అపరాధముల కోసం చనిపోయాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన పాపములన్నిటి చట్టాన్నిటిని తుడిచివేసేసి ఒక నూతనమైన వ్యక్తిగా మనల్ని మలుచుకొని ఆయన సన్నిధిలోకి తీసుకొస్తాడు. ఇప్పుడు నూతనమైన నడక మనం నడుస్తున్నాం, లోకంలోనే నడుస్తాం, అంతే కదా? మనము లోకంలోనే లోకస్తుల మధ్యలో మనం నడుస్తున్నప్పుడు ఈ పాపానికి ఉన్న నైజం ఏంటి? ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మీరు బేకింగ్ సోడాని తీసుకున్నట్లయితే, బేకింగ్ సోడాలో మీరు వెనిగర్ వేశారనుకోండి, ఏమైద్ది? పొంగిద్ది కదా. ఇప్పుడు వెనిగర్ని పొంగేలా చేసింది ఏంటి? బేకింగ్ సోడా కదా. అలాగే పాపం కూడా ఏం చేస్తుందంటే మనము దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది దాన్ని ఆకర్షించుకునే శక్తి దానికి ఉంటుంది. కాబట్టి మనల్ని ఆకర్షించుకొని మనల్ని పాపం చేసేలాగా ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షించుకొని మనలో తన కార్యం చేయటానికి శతవిధాలు అది ఏం చేస్తుందంటే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈ లోక మాలిన్యం మనం అంటించుకోకుండా అటువంటి వాటికి మనం దూరంగా ఉంటూ మనం పవిత్రపరుచుకుంటూ మనము పరిశుద్ధమైన కన్యకల వలె క్రీస్తుకు నేను ప్రదానం చేయబడ్డాను నిత్యత్వాన్ని మన మనసుల మీద, మన కన్నుల మీద ముద్రించుకున్నప్పుడు ఆయన కొరకు ఫలములను ఫలించడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ధర్మశాస్త్ర విధులని లిఖించాడు. కానీ మనం ఇంతకుముందు ఏమైపోయాం? ధర్మశాస్త్ర విధుల ప్రకారం మనము ముతతులు చనిపోయాం, ధర్మశాస్త్ర విధులను మనం తీసివేశాం. కానీ ఆయనే తనంతట తాన మన హృదయాల మీద రాశాడు. ఇప్పుడు మనము 16 వచనం చూద్దాం ఒకసారి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్ర శ్రేష్టమైనదిగాను ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. ఇక్కడ ఒక నియమానికి తీసుకొస్తున్నాడు చూడండి.
మూడవ వచనంలో 23వ వచనం, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అదేంటంటది? అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపపు నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచు కొనుచున్నది. 2 రకాల నియమాలు కనబడుతున్నాయి. ఒకటేమో నా మనసునందున్న నా అవయవంలో వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాపం నియమముకు నన్ను చెరబట్టబడుచున్నది. అలాగే 25వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాపం నియమమునకు నేను దాసుడనే ఉన్నాను. ఇప్పుడు తిరిగి జన్మించిన విశ్వాసులు, మనం భూమి మీద 2 రకాలైన మనుషులను చూస్తాం. ఒకటి శరీర పురుషుడు, రెండోది ఆత్మ సంబంధమైన పురుషుడు. ఈ 2 రకాల వ్యక్తులే ఉంటారు. ఈ 2 రకాల వ్యక్తులు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుస్తారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుస్తారు. ఇప్పుడు పాపము నియమము, దైవ నియమం అనేది 2 పనిచేస్తూ ఉంటాయి. శరీరానుసార్లు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు పాపం నియమం చేతనే వాళ్ళు నియంత్రించబడుతూ వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలను చేస్తూ, వారికి పాపం అనేది కూడా వారికి తెలియకుండానే వారి పాపంలోనే జీవిస్తూ పాపాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే అటువంటి స్థితిలో ఉన్న ఒకప్పుడు మనం కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ పాపపు నియమంలో నుంచి, ఆ పాపపు జీవితంలో నుంచి మనందరినీ నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి నూతన స్వభావాన్ని, పరిశుద్ధమైన జీవాన్ని మనం కలగజేసి ఆయనతో కూడా మనం తిరిగి లేపబట్టి ఏం చేశాడంటే ఇప్పుడు దైవ నియమానికి మనల్ని ఏం చేశాడంటే మన మనస్సు విషయంలో నేను దైవ నియమానికి దాసుడనై ఉన్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తమ ధర్మ విధులను మన హృదయాల మీద రాశాడు, మనస్సులో రాశాడు. మనస్సులో ఉన్న ఇప్పుడు చూడండి, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాపం నియమానికి దాసుడని. ఇప్పుడు 2 రకాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. మనం తిరిగి మార్పు చెందిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా మనలో అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ఈ పాప నియమము శరీరం ఏం చేస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది పాపపు నియమానికి లోబడు అని చెప్పి. సో అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడంటే నేను చెయ్యకూడదు ఇది చేసేస్తున్నాను, చెయ్యాలని అనుకుంటున్నది చెయ్యలేకపోతున్నాను, నాలో ఒక 2 రకాలైన నియమాలు పనిచేస్తున్నాయి, నేను ఎంత దౌర్భాగ్యుడని చెప్పి 24వ వచనంలో అంటాడు. నేను చెయ్యకూడదు నేను చేసేస్తున్నాను, చెయ్యాలనుకుంటే నేను చేయలేకపోతున్నాను, నేను ఎంత దౌర్భాగ్యం, నన్ను ఎవడు విడిపిస్తాడంటే అప్పుడు కింద ఉంటుంది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ 2 రకాల నియమాలు నాలో ఉన్నాయి, కానీ నా మనస్సులో నేను దైవ నియమానికి నేను లోబడుతున్నాను, శరీర విషయంలో ఏం చేస్తుందంటే పాప నియమానికి దాసుడనే ఉన్నాయని చెప్పి 8వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే మనకి లోపల ఉన్న శత్రువునిపై విజయం సాధించడానికి అసాధ్యమైనది కాదు, మనము లోపల ఉన్న ఆ శత్రువుని కూడా జయించడానికి యేసుప్రభువు ఏం చేశారంటే మన హృదయాల మీద ధర్మ విధులను రాసేశాడు. మన మనసు యొక్క నియమానికి, మనము మనసు విషయంలో దైవ నియమానికి మనం లోబడుతున్నప్పుడు ఈ శరీరము కొన్నిసార్లు తలంపు వస్తుంది, పాపము చేయాలనే ఆలోచన, పాపానికి ఆకర్షించబడుతుంది. కానీ ఆ నియమానికి మనం లోబడకుండా దైవ నియమానికి మనం లోబడుతున్నప్పుడు, అంటే ఈ వాక్యానికి, మీ హృదయాల మీద రాయబడిన ఆ ధర్మ విధులకి మనం ఎప్పుడైతే లోబడతామో పాపపు నియమానికి మనం ఏమవుతామంట, మృతి చెందిన వారముగా ఉంటాము. సో ఇక్కడ పౌలు భక్తుడు మనకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే మనము ఏ నియమానికి లోబడతామో ఆ నియమానికి మనం ఏమవుతాం, మనము దాసులు అవుతాం. మనము దేనికి అధికారం ఇస్తామో మనల్ని ఏలబడనేయటానికి మన దానికి మనం ఏమవుతామంటే దాసులు అవుతామని చెప్పి మనము మొదటి పేతురు పత్రికలో మనం చూస్తాం. అలాగే 7వ అధ్యాయం మొత్తంలో మనం చూసినట్టయితే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించి లేదా సొంత బలంతో పాపంతో పోరాడి విజయం సాధించే అవకాశం ఏమీ లేదని చెప్పుచున్నాడు. కానీ పాపము లోకములోని అందరికీ శక్తిమంతుడి కన్నా, దృఢం చిత్తం గలవాడి కన్నా బలమైనదని మనం చూడొచ్చు. అందుకనే ఫరో విషయంలో ఏమంటాడంటే ఇశ్రాయేలీయులను బయటికి, ఐగుప్తుల నుంచి మేము బయటికి వెళ్తామంటే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అంటాడు. పాపం కూడా అదే అంటుంది, ఐగుప్తులో నుంచే మనం బయటికి వచ్చాం, అయినా వీళ్ళు ఏం చేశారు, ఐగుప్తులో మాకు అది ఉంది, ఐగుప్తులో మాకు ఇవి ఉన్నాయని చెప్పి ఐగుప్తుని గురించి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఫరో ఎలాగైతే వారి జీవితాల్లో నుంచి ఐగుప్తులో నుంచి నేను వెళ్ళనివ్వనని ఎలాగైతే అతను చేస్తూ ఉంటాడో, పాపం కూడా ఫరో వల్ల ఏం చేస్తుందంటే పాపం అనేది ఎంత బలమైందండి ఇక్కడ చెప్తున్నాడు. లోకములో ఉన్న బలవంతుల కన్నా, దృఢమైన చిత్తం గలవారు అందరికన్నా పాపం అంట ఎంతో బలమైనది. కానీ ఈ పాపము కన్నా
మన క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన శిలువ త్యాగం, ఆయన చిందించిన రక్తం మరింత శ్రేష్టమైనది, ఎంతో బలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనల్ని పాపము నియమముల నుంచి, ధర్మశాస్త్రం యొక్క నీతి నుంచి, న్యాయం నుంచి ఏం చేశాడంటే మనల్ని విడిపించి దైవిక నియమానికి నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయన మన హృదయంలో ధర్మ విధులను లిఖించాడు. ఎందుకోసం? దేవుని కొరకు మనము ఫలములను ఫలించినట్లు క్రీస్తు యేసు అనే ఒకనికి మనం ఏం చేయబడ్డాము? ప్రదానము చేయబడ్డాం. ఆయనకి మనం వివాహం చేసుకోబోతున్నాము. మనము పాప విషయంలో, ధర్మశాస్త్రము విషయంలో మనమందరం ఏమైపోయింటే మృతులైపోయాము, చనిపోబడ్డాము. ఇప్పుడు మనం జీవించేది మన కోసం కాదు, క్రీస్తు కొరకే మనం జీవించాలని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం ఇక్కడ నుంచి జీవించే మనము మనలోని పాపాన్ని గుర్తించి మనము ఎరిగి దేవుని మార్గం ద్వారా విజయాన్ని వెతికి సాధించాలని ఈ పౌలు భక్తుడు 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇక మీదట మనం ఏం చేయాలంట? మనలో ఉన్న పాపాన్ని గుర్తించి మనలో మనం గుర్తెరిగి దేవుని మార్గము ద్వారా మనము పాపంపై విజయము సాధించడానికైన మార్గాలని ఏం చెప్తాడంటే 8వ అధ్యాయంలో చెప్తాడు. 8వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. మనమందరము ఆత్మచేత నడిపించబడినప్పుడు ఎట్లాగా వీటన్నిటిని జయిస్తామనేది 8వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు మనము 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని పక్కన పెట్టినట్లయితే మనం ఏం చూడొచ్చు అంటే, మొట్టమొదటిది పాపం అనేది 6వ అధ్యాయంలో మెయిన్ వర్డ్గా ఉంటే 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం అనేది మొదటి మెయిన్ వర్డ్గా ఉంటుంది. అలాగే 6వ అధ్యాయంలో నాకు రిలేషన్షిప్ పాపంతో ఉంటే ఇక్కడ 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రంతో ఉంటుంది. 6వ అధ్యాయంలో నా మీద పాపము అధికారం చలాయిస్తున్నట్లయితే 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం నా మీద అధికారం చలాయిస్తుంది. అలాగే నేను 6వ అధ్యాయంలో పాపానికి నేను చనిపోతే 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రానికి నేను చనిపోయాను. అలాగే నేను పాపము నుంచి నేను విడిపించబడితే 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం నుంచి నేను విడిపించబడ్డాను. అలాగే ఇప్పుడు 6వ అధ్యాయంలో నూతనమైన జీవితాన్ని నేను కలిగి జీవిస్తున్నట్లయితే నేను నూతనమైన ఆత్మను కలిగి సర్వ్ ఇన్ ద స్పిరిట్, న్యూనెస్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మచేత, నూతనమైన ఆత్మచేత నేనేం చేస్తున్నానంటే సేవ చేస్తున్నాను. చివరాఖరిది నేను 6వ అధ్యాయంలో శరీర కార్యములను నేను ఫలిస్తున్నట్లయితే, అలాగే 7వ అధ్యాయంలో ఆత్మ ఫలములను ఫలించటానికి దేవుని కొరకు ఫలములు ఫలించటానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడనేది ఈ 2 అధ్యాయాలను ఒక పక్కన పెడితే 6వ అధ్యాయంలోనేమో అన్యజనాంగములో నుంచి రక్షణ పొందిన వారికి క్రైస్తవులకు తెలియజేస్తే 7వ అధ్యాయంలో యూదా మతములో నుంచి రక్షణ పొందిన క్రైస్తవులుగా ఉన్న మెస్సియాని యూదులకి ఆయన ఈ ఉత్తరాన్ని, ఈ పత్రికని ఈ 7వ అధ్యాయంలో రాశాడనేది మనకి ఇక్కడ తేటతెల్లగా అర్థమవుతుంది. చివరాఖరిగా మనము ఈ వాక్యానుసారంగా ఈ అధ్యాయం ప్రకారం మనం మన జీవితాలకు ఏమైనా అన్వయించుకోవాలంటే, నేను పాత పురుషుడైన నాలో ఉన్న పురుషుడు చనిపోయాడు, పాపానికి చనిపోయాడు, ధర్మశాస్త్రానికి కూడా చనిపోయాడు. కానీ ఇంకా పాపము నా ఎదుట ఉంటున్నప్పుడు నా దేవుడు ఏం చేశాడని, మన దేవుడు మన హృదయంలో ఏం చేశాడు? ధర్మ విధులను రాశాడు. తద్వారా నూతన పురుషుడు, నేను యేసు ప్రభు వారికి కన్యత్వం ప్రదానము చేయబడిన నేను ఆయనను చేరుకొనటానికి, నేను దేవుని కొరకు ఫలములు ఫలించడానికి ఈ ధర్మ విధులు నాకు ఏం చేస్తున్నాయంటే, నా హృదయంలో ఉన్న ధర్మ విధులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మనకి సహాయం చేస్తున్నాయి. పడిపోతున్న ప్రతిసారి ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే, మనల్ని మనం ఎరగటానికి, మనలో ఉన్న పాపాన్ని తెలుసుకొని దేవుని కొరకు విజయవంతమైన జీవితాలను మనం జీవించడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా మనకి సహాయంగా ఉన్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొన్ని దేవునికి అయిష్టమైనవి మీకు తెలియచేస్తున్నప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. తద్వారా మనం ఏం చేస్తాం? చనిపోయిన ప్రతిసారి నూతనమైన జీవితంలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఆ నూతనమైన జీవంలో వచ్చినప్పుడు ఫలములు ఫలించాలి. ఇది గుర్తుపెట్టుకోనండి, మీరు మృతి చెందింది ఫలములు ఫలించటం కొరకు, ఆయన కొరకు జీవించటానికి. మన ప్రభువారికి మనం ప్రదానం చేయబడ్డాము. నేను కన్యకనుగా మళ్ళా మరచబడ్డాను. ఈ కన్యక వెళ్ళి కేవలం ప్రదానం చేయబడిన యేసు ప్రభువారికి మాత్రమే వివాహం చేసుకోవాలి. ప్రదానం ఒకరితో, వివాహం ఒకరితో ఉండదుగా, లోకంలో ఎక్కడ ఉండదు. ప్రదానం ఎవరితో చేయబడితే వివాహం కూడా ఆయనతోనే జరగాలి. అలా జరిగితే మనం ఏం చేసినట్టు? నమ్మక ద్రోహం చేసి వ్యభిచారంలో ఉన్నట్టే.
సో ఇక నుంచి మనం జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకు వెళ్తున్న ప్రతిసారి పాపపు నియమానికి కాకుండా దైవిక నియమానికి మనం లోబర్చుకుంటూ మనము క్రీస్తుని చేరున్నట్లుగా, మన ప్రభువారి రాకడ కొరకు సంసిద్ధులమవుతూ, మన హృదయంలో మనమే ఎరుగుతూ, మన జీవితంలో ఉన్న పాపముల విషయంలో మనం చనిపోయిన వారంగా దేవుని కొరకు ఫలములు ఫలించేది ఆత్మ ఫలములు మీలో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోనండి. మీరు ఫలిస్తున్న ప్రతిసారి, మీలో ఫలము వస్తున్న ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోనండి, చెట్టు ఎప్పుడు తనకు తాను తినటానికి ఫలములను ఫలించదు. ఇతరుల కొరకే ఆ ఫలము మీలో నుంచి బయటికి రానివ్వండి. ఇతరులు మిమ్మల్ని కోపోద్రేకానికి రేపించినప్పుడు మీలో నుంచి రావాల్సింది సహనం మాత్రమే. సహనం అనే ఫలం బయటికి రావాలి. మీరు ఈ చెట్టుని ఎన్నిసార్లు పొడిచినా దానిలో ఉన్న స్వభావాన్ని మార్చుకోదు. మామిడి చెట్టుని ఎన్ని చోట్ల మీరు గాయాలు చేసినా తన కాలమందు ఖచ్చితంగా మామిడికాయలని అది బయటికి ఇస్తుంది. ప్రియులరా, మనము నూతన స్వభావం కలిగి దేవుని బిడ్డలముగా ఆత్మచేత మనం తిరిగి పునరుజ్జీవం పొందిన తరువాత నూతన స్వభావం కలిగి మన హృదయమందు ధర్మ విధులను లిఖించట తోట దేవుని కొరకు ఫలములను ఫలించాలి. ప్లీజ్, మనము వాక్యం దైవజనుడు బాగా చెప్పాడని మనము చంకలు అగరేసుకుంటూ వెళ్తే నాకు అది ఇష్టం కాదు. కానీ విన్న వాక్యము మన జీవితాల్లో అన్వయించుకొని అటువంటి పరిస్థితులు, మనకు వ్యతిరేకమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో మీలోనున్న ఫలము ఇతరులకు కనబడేలాగా మన జీవితాలు మార్పు నొంది వెళ్ళాలి. ప్రియులారా, ప్లీజ్, మనలో ఉన్న ప్రతి బలహీనతని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనందరిలో ఉన్న మనం చేసిన వాటికి, మనము జీవించిన విధానానికి ఆయన లెక్క అడగబోతున్నాడు. అంటే ఏమి ఫలములు మీరు ఫలించారో నీ చెట్టులో నుంచి వచ్చిన ఫలాలని ఆయన కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆకలి కలిగి వచ్చినప్పుడు మన చెట్టు మీద ఎన్ని ఫలములు ఉంటే ఆయన భుజించబోతున్నాడు అనేది మనం ఒక ప్రశ్నగా ఉండబోతుంది. లేని ఎడల ఆయన ఖచ్చితంగా నువ్వు ఎన్నడూ ఫలింపకుందువు గాక అని చెప్పి మన జీవితంలో అటువంటి మాట ఎప్పుడు యేసు ప్రభువారు పలకుండున్నట్లుగా ఇక మీదటి నుంచి ఈ దినం మొదలుకొని క్రీస్తుకు మనం ప్రదానం చేయబడ్డాను. ఇది మనసులో ఎప్పుడు పెట్టుకోనండి. నేను క్రీస్తుకే ప్రదానం చేయబడ్డాను. ఆయన ధర్మ విధులు నా హృదయంలో తన ఆత్మ ద్వారా లిఖిస్తున్నాడు. ఇప్పుడు ఈ నా జీవితాన్ని, ఈ శరీరం ముందు జీవిస్తున్న ఈ నా జీవితాన్ని ఆత్మ సహాయం వలన దైవిక నియమంకు లోబడి ఆయనకు ఫలములు ఫలించాలి అన్న ఆలోచన విధానంతోనే మీరు ఈ లోకంలో మీరు జీవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.